ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కుదిరింది, కానీ కథ అడ్డం తిరిగింది. ప్రేమ ఈ 2 అక్షరాల పదం ఓ అందమైన అబద్ధం. ప్రేమికుడి ముసుగులో కిరాతకుడయ్యాడు. కాబోయే భర్త హత్యకు గురయ్యాడు. పగలు రాత్రి తేడా లేకుండా సాగుతున్న రక్తం ఏరులే పారుతోంది. ఓ ప్రేమోన్మాది ఉదంతం కలకలం సృష్టించింది. చంపైనా తన ప్రేమను బతికించుకోవాలనే కసి కలిగింది. తొరపాపుల్లా మోసాలకు పాల్పడుతున్న జాదూగాళ్ల మంత్రజాలానికి ఎందరో అమాయకులు బలవుతున్నారు. ప్రియురాల్ని తోసేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడని ఆమె స్నేహితులు చెప్తున్నారు. వెంట తెచ్చుకున్న కత్తితో అతనిలో మరో ఫోన్ బయటపడింది. ప్రియురాలని విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇలా ఎంతో మంది స్త్రీలు కొంతమంది మానవ మృగాలికి బలవుతున్నారు. ఇలాంటి అరాచకాలు మన మధ్యనే జరుగుతున్నాయి. ఎంతోమంది చూస్తున్నారు, కానీ ఏమి పట్టినట్లే వెళ్ళిపోతున్నారు. ఇదే సమస్య నీకో నీ ఇంట్లో వాళ్ళకో ఎదురైతే నీవెప్పుడైనా ఆలోచించావా? అలా ఆలోచించకుండా వెళ్ళుంటే నీవు బ్రతికున్న శవంతోటే సమానం. ఇలాంటి బ్రతకడానికి సిగ్గు లేదా అని నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి సార్? నీకు ఆస్తి ఉండొచ్చు, కానీ రాదు. నలుగురు కోసం, సమాజం కోసం నీవు ఒక్క మంచి పని చేస్తే చాలు. నీవు చచ్చినా కానీ చిరకాలం వాళ్ళ గుండెలో బ్రతుకుంటూ ఉంటావు. ఈ ఒక్క జీవితంలో మనం సంపాదించుకునే ఆస్తి ఇంతకంటే ఏముంటుంది? ఒకసారి ఆలోచించండి. సంతోషంగా సరదాగా గడిచిపోయే ఒక కుటుంబంలో ఇలాంటి సమస్య ఎదురైతే దాన్ని అరికట్టడానికి ఇతను ఒక మార్గం ఎంచుకున్నాడు. ఆ మార్గం ఏమిటన్నదే ఈ చిత్రం. ప్లీజ్ ప్లీజ్ నేను కూడా వేస్తా. వద్దని చెప్పానా? ప్లీజ్ అండి. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీ తోం నం ఛం ఛం తా ధీ తోం నం ఛం ఛం తకిట ధికిట తోకిట నం కిట తగ తరగడ తగ తత్త తలాంగ తోం తత్త తలాంగ తోం తగ తలాంగ తోం. హలో హలో, మార్కెట్కి వచ్చాను. అవునా? ఇంటికి వస్తున్నాను నేను. ఆఫీస్ లేదా? ఏం లేదు, మా బాస్ ఒక చిన్న పని చెప్పాడు. పని అయిపోయింది, ఇక ఇంటికి వచ్చేస్తున్నాను. మార్కెట్కి ఇద్దరం కలిసి వెళ్దాం. సరే, ఓకే. 2 minutesలో అక్కడ ఉంటా. ఓకే, బాయ్. ఏంటి బ్యాగ్ తెలియదు? లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నానండి, అందుకే బ్యాగ్ తెలియదు. ఇక్కడ టమాటాలు బాగున్నట్టు చూడు. చల్ అనిపిస్తున్నాడు. ఎవడైనా హీరో అవ్వాలని ట్రై చేసిండనుకో, తోడకలు తీస్తా.
ఎవడి పని వాడు చూసుకోండి, చంపుతా. హాయ్ డ్యూడ్, ఎలా ఉన్నావు? ఏంటి బాగా బాధగా ఉన్నావు? ఏదో పెద్ద సమస్యలోనే ఉన్నట్లున్నావు. బాగా బాధపడుతున్నావు. చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. ఇప్పుడు చూడు, ఏడ్చుకుంటూ కూర్చుంది. వాళ్ళ అమ్మా నాన్న కూడా అలా గారాబంగా పెంచారు. పెళ్ళైన తర్వాత నేను కూడా చాలా ప్రేమగా చూసుకున్నాను. కానీ జీవితంలో మొదటిసారిగా ఇలా అందరి ముందు అవమానం జరిగేసరికి తను చాలా కృంగిపోయింది. తన పరిస్థితి చూస్తుంటే ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంది. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుని ఉంటే నాకేమవుతుందనని భయంగా కూడా ఉంది. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చూడు మిస్టర్ రాజా, హైదరాబాద్లో బతకాలంటే కావాల్సింది భయం కాదు, బలుపు. ఒకసారి దాన్ని పెంచి చూడు, ఏం చేయాలో అదే నీకు చెప్తుంది. ఓకే, బాయ్. కావాల్సింది భయం కాదు, బలుపు. బలుపు చిన్న భయం కాదు, బలుపు. రాయ్ కిటికీ లాభం లేదు కానీ మహాలక్ష్మి ఎవరా? రాయ్ ఏంటి అక్కడ ఆగరా? ఈ గన్కి అంతకు మించి రేంజ్ లేదురా. ఈ అద్దవ్వా నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఈ గబ్బర్ సింగ్ స్టేషన్ నుండి పారిపోవడం అంటే పైకి పోవడం. ఈ గన్కి అంతకు మించి రేంజ్ లేదురా. ఈ అద్దవ్వా ఈ గన్కి అంతకు మించి రేంజ్ లేదురా. ఈ అద్దవ్వా కరెక్ట్. కత్తి కంటే గన్ అయితే
ఎస్, గన్ అయితే నా పని చాలా ఈజీగా అయిపోతుంది. నేను ఒక్క మ్యాఫియా గాంగ్ దగ్గర పనిచేస్తున్నాను. హలో, హాయ్ రా మావా, నాకు ఒక గన్ను కావాలి. వాట్? ఏమైందిరా? గన్ను కావాలి. సరే వచ్చేయ్. ఏంట్రా మా, ఏం జరిగింది? అంత నీకు అంత అవసరమే వచ్చింది? వాడిని చంపితే లైఫ్లో నువ్వు ప్రాబ్లమ్స్ పడతావురా. వాడిని చంపి ఇంటికి వెళ్తేనే కానీ ప్రియ మళ్ళీ నార్మల్ అవుతురా. ఆ ఫీలింగ్స్ నేను తన కళ్ళల్లో చూశాను. ప్రియ మళ్ళీ నార్మల్ అవ్వాలంటే వాడిని చంపాలి. అది కాదురా, గన్ను కావాలి. గన్ను కావాలి. కర్మగాడి యాదన తెలుసా నీకు? నేను పనిచేసేది ఆయన దగ్గరనే. అతని దగ్గర గమ్ములు చాలా ఉన్నాయి, ఇప్పిస్తా. కానీ ఇప్పుడు కాదు, తర్వాత. చూడరా, నిన్ను కాదనుకుని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. అలా అని చెప్పేసి నాకు వేరే ఏ దారి తెలియదు, ముందుకు కూడా వెళ్ళలేను. నాకు ఇప్పుడు కనుక కావాలి. అది కాదురా, నన్ను కలవడం ఇప్పుడు చాలా కష్టం. అప్పుడు ఇప్పిస్తావు. ఎలా ఇంతకుముందు వచ్చిన పోలీసులను డబ్బుతో కొనేసావంట? డబ్బుకు లేకపోతే చంపేసేవాడు అంట కదా. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉంది. నిన్ను చంపి నీ శవం తెచ్చినా కానీ రివార్డులు, కానీ నిన్ను ప్రాణాలతో తీసుకుని వెళ్తాను. జీవితంలో మొదటిసారిరా భయం. భయపెట్టారా వీడు. $50 కోట్లు ఇస్తానన్నారా, అయినా కమిట్ అవ్వలేదురా. నేను నీకు భయపడి కాదురా,
దీనికి భయపడి దీని విలువేంటో నాకు తెలుసురా. వాడితో మాట్లాడిందన్న మార్చాలే. ఆడి జాడ వదిలకూడదు. నికాల్. నమస్తే అన్న. ఎవడ్రా వీడు? వీడు మా దోస్త్ అన్న. ఇక్కడ ఏం దొరికొచ్చావురా? అన్న మీతో కొంచెం పని పడింది అన్న. ఏం పేరు రాయింది? నువ్వురాదనా? నువ్వు రాదా? ఏం నొక్కుతారా వాడు? మురా బటాబా అన్న దోకేసా నవ్వవా? అవే సాలే అన్న కొంచెం సీరియస్ అన్న. दिमागीला करावा दारा भाई. दिमाग करावे भाई. पोरा भाई को అన్న ప్లీజ్. తమే జాగ్రత్త. సర్లే పోరే భాయ్ పోరే. చెక్ చేయరా అండి. నాకు అన్నేమైందప్పా. అమ్మయ్యా బతికిపోయాను. దా ఈ కాలంలో రౌడీ ఉండేటోడు అన్ని ఎవడో వేసేసాడు మావా. ఈ కాలనీకి వచ్చిన దళితులకు పోయింది. అవునరా మామ. पैसा वाला आदमी और एक हमारे आदमी का हम लोग मालूम रहे और एक आदमी आता. అమ్మాయిలు నేర్పించే ప్రతి వాడికి ఇదే నా సవాల్. యదవేష లేకుండా మంచి దారిలో నడవమని మీ అమ్మ చెప్పింది, మీ నాన్న చెప్పాడు, స్కూల్లో మీ మాస్టర్ చెప్పాడు, కాలేజీలో మీ ప్రిన్సిపాల్ చెప్పాడు, ఆఖరికి నీ ఫ్రెండ్ కూడా చెప్పాడు. అని మారావా నువ్వు? మారలేదు. ఇప్పుడు చెప్తున్నా రాసుకో రాసుకో. అమ్మాయిలు నేర్పించే ప్రతి పక్కోడి నా కొడుక్కి చావు సంఖ్యకి కూర్చున్నట్టే. ఈ క్షణం నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్. భయంతో చస్తావా, సంతోషంగా బతుకుతావా? డిసైడ్ చేసుకో. ప్రేమని ప్రేమగా ప్రేమించమని
గొంతెత్తి అరుస్తున్నారా, కానీ ఒక్కడైనా ప్రేమగా చెప్తే మారరా మీరు. దీంతో చెప్తే వింటారుగా. ఇప్పుడే మొదలైంది.